పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రభుత్వ ఐటీఐ కాలేజీ వరకు ప్రారంభించిన పోలీస్ ర్యాలీని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన వివిధ సేవలను వివరిస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్, దీపక్, డీసీపీ వైభవ్, గైక్వాడ్, ఏసీపీ మహేష్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఐఏఎస్ గారికి వెల్కమ్ చెప్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్కి, గౌరవనీయులు ఎమ్మెల్యే పెద్దపల్లి గారికి, ఇతర అఫీషియల్స్కి, విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా పోలీస్ 9 years కంప్లీట్ అయ్యి 10th yearలో అడుగు పెడుతున్నాము. ఇదే పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. స్టేట్ వైడ్ జరుపుతున్నాం. మన పెద్దపల్లిలో కూడా ఘనంగా June 2 నుంచి ప్రారంభించిన కార్యక్రమాలు రోజువారీగా డిపార్ట్మెంట్ వైజ్ మనం నిర్వహించుకుంటున్నాం. అదే క్రమంలో ఇవాళ సురక్షా దినోత్సవం అంటే మనకి పోలీస్ శాఖలో అండ్ దెన్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ శాఖలో ఉన్న ట్రాఫిక్ విభాగంలో ఇవి అన్నీ కూడా సురక్ష ఈ కాన్సెప్ట్లో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ సబ్ హెడ్స్ కూడా దీన్ని మనము ఈ గత దశాబ్దిలో ఎంత పురోగతి చెందింది, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఎట్లా వచ్చాయి, ఆర్గనైజేషన్ ఎట్లా చేసాము, అండ్ దెన్ ఇవి అన్నీ కలుపుకుంటూ అసలుకి ప్రజలకి చేరువై మనము సర్వీసెస్ ఎట్లా ఇస్తున్నాము, ఎట్లా బెటర్ అయ్యాయి సర్వీసెస్, ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే ఏముంది, ఒక ఎంపథెటిక్ యాటిట్యూడ్ అంటే ఒక మంచి హ్యూమెన్ ఫేస్ ఆఫ్ పోలీస్, ఫైర్ అండ్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా మనం ఎట్లా చేసాము అనేది ప్రజలకి మరి ఒకసారి తెలుపుతూ, ప్లస్ ఈ అన్నిట్లో కూడా మనం వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాం. దానిపై అవగాహన కలిగించడమే ఈరోజు మనం ప్రత్యేకంగా తీసుకున్నాము. దానికి కాన్సెప్ట్గానే ఇవాళ మనము పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. దీనికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ మెయిన్లీ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కంటిన్యూస్గా మీ సర్వీసెస్ని అందించిన అందరికీ కూడా నేను నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఛాలెంజెస్ ఎన్నో వస్తూ ఉంటాయి. యట్ దాన్ని అధిగమించి గవర్నమెంట్ మనతోటి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని మనము సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకి మెరుగైన సర్వీసెస్ అందించడమే మన బాధ్యత. కాబట్టి దాన్ని ఇంకా కూడా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని మరి ఒకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 86-87 సంవత్సరాల నుంచే మరి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అప్పుడున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తెలుసు. ఎప్పుడు డ్యూటీకి వెళ్తే తిరిగి వస్తామా లేదన్నట్టు పరిస్థితి ఉండేది. ఏ రోజు ఆ రోజు శాంతి భద్రత రక్షణలో మరి ముఖ్యంగా తీవ్రవాదుల విషయంలో వారిని అణచివేసే క్రమంలో వారు ఏ అడవులకు వెళ్ళినా, ఏ గుట్ట ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి వస్తామనేటువంటి నమ్మకం ఉండేది కాదు. ఇంట్లో ఉన్న భార్యా బిడ్డలు కూడా ఎప్పుడు వెళ్ళినా డ్యూటీకి అది కడసారి చూపుగలాగానే భావించే పరిస్థితి ఉండేది. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నది. దానికి సాక్ష్యం ఏసీపీ గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఉద్యోగాలలో ఉన్న వాళ్లకు స్పష్టంగా కనబడుతుంది. ప్రతిరోజు ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఏ విధంగా ప్రతిరోజు పనిచేస్తుంటే ప్రతిరోజు తిట్లు తింటారో అది పోలీసు వాళ్ళను, పొలిటికల్ వాళ్ళను చూస్తూ ఉంటే స్పష్టంగా కనబడతా ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పైకి లేపండి.
వెహికల్ పడితే దాంట్లో ఎక్కువ మీడియా వాళ్ళు అది చెప్పిండు ఆయన ఎస్ఐ లోకల్ చెప్పిండు ఏ వెహికల్ పడితే దాంట్లో మీడియా ఎక్కువ. అది ఉన్నాయి 2 వెహికల్ పెట్టారు మనకు. పెట్టారా? 2 వెహికల్ ఉన్నారు పెట్టారు చెప్పా అందరికి మన వాళ్ళకి 2 వెహికల్ ఉన్నాయి. రిపోర్ట్ తీసుకుంటా